నమస్తే అన్న. నమస్తే. ఏ ఊరు? ఈ ఊరే. ఈ ఊరే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? బాగానే పనిచేస్తుంది. ఇక్కడ మీకేమన్నా పథకాలు అవన్నీ అందుతున్నాయి గ్రామస్తులందరికీ? అందరికి అందుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? అభివృద్ధి అంటే ఇంకా అమ్మ ఒడి ఇవన్నీ ఇచ్చేదానంగా ఏం అభివృద్ధి చేస్తారు. అదే మీకేమేమి పథకం వచ్చింది? మాకు అమ్మ ఒడి వచ్చింది, రైతు భరోసా ఉన్నది. రైతు భరోసా వచ్చిందా? రైతు భరోసా ఎంత ఇచ్చారు? 13,000 ఇచ్చి. 2 ఎకరాల? ఇన్ని ఎకరాలు ఉన్నా 13,000 కదా. 13,000 ఇచ్చింది. మీ పేరు? నా పేరు ఆంజనేయులు. ఆంజనేయులు. ఈసారి ఎలక్షన్స్ లో ఏ పార్టీ సైకిల్ గుర్తు గెలుస్తుందా, గ్లాస్ గుర్తు గెలుస్తుందా, ఫ్యాన్ గుర్తు గెలుస్తుందా? ఫ్యాన్ గుర్తే గెలుస్తుంది ఇక్కడ. ఫ్యాన్ గుర్తే. అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? రాంబాబు సార్ అయితే బాగుంటుంది. రాంబాబు సార్ అయితే మారిస్తే మారుచ్చే ఇంకా అప్పుడు ఎట్లుంటది కథ ఎట్ట తెలుస్తుంది? ఎవరు? కొమరోలు రమణారెడ్డి ఉన్నాడు. రమణారెడ్డి అంటే క్యాండిడేట్ బట్టి ఉంటది. ఆయన మీ ఎమ్మెల్యే గడప గడపకి తిరిగినాడా? మా ఊరు తిరగలే, అన్ని ఊర్లు తిరిగారు. మా పంచాయతీలో తిరిగాడు. మీ ఊర్లో? మా ఊరు తిరగలేదు. మా ఫ్యాన్ గుర్తే గెలుస్తుందంట. మీ పేరండి? మాబు. మాబు షేక్ మాబు. ఇది రాచర్ల మండలం. ఊరు? పుల్లల చెరువు. జల్లిగారు పుల్లల చెరువు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉందా? మళ్ళీ ఆయన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ప్రభుత్వం ఉంది అది చెప్పలేము. చంద్రబాబు అది ఎట్ట చెప్పలేం, ఎట్టుంది అట్ట పోతుంది. ఇప్పటికే బాగానే ఉంది. ఇంకా రాబోయే కాలంలో ఎట్ట చెప్పలేం మనం. పవన్ కళ్యాణ్ ఆయన మనకేం తెలుసా? ఆయన ఎవరో తెలీదు. సినిమా షూటింగ్ ఆయన అంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు చేసినప్పుడు మాట. పింఛన్ అది వస్తుంది? నాకు వచ్చా సార్. ఏం పెన్షన్ వస్తుంది? వృద్ధా పింఛన్. ఎంత వస్తుంది? 2700. 2700. పిల్లలు ఎంతమంది? 3. చదువుతున్నారా? లేదు, మేనేజ్ చేసేసాను. 3 పిల్లలు. 3కి పెళ్ళిళ్ళు చేసేసి. ఆరోగ్యశ్రీ అవి కార్డులు అవి ఉన్నాయా? ఉన్నాయి. వాలంటీర్లు బాగా పని చేస్తున్నారా? చేస్తున్నారు. వాలంటీర్లు వస్తారు మీ ఇంటికి? ఓకే. ఈ ప్రభుత్వం అయితే బాగానే ఉంది. అన్ని సరుకులు అన్ని బాగానే వస్తున్నాయా? అన్ని దొరుకుతున్నాయా ఊర్లో? దొరుకుతున్నాయి సార్. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు? సరిపోటీ మనది సార్. ఇప్పుడు సరిపోటీ మనది. ఏది వచ్చారో చెప్పలేము. అది ఏది వస్తుందో చెప్పలేదు. అంటే తెలుగుదేశం కూడా బాగానే ఉందా? ఆయన బాగా చేసిండు. ఆయన కూడా ఉన్న 2 నాళ్ళు బాగా చేసిండు. ఆయన పైన ఈయన కూడా సుమారు చేసిండు. ఈ ఊనికి ప్రాప్తం ఉంది ఇద్దరులో. నువ్వెవరికి వేస్తావు ఓటు? నేను జగన్కే సార్. జగన్కే వేస్తావా? ఫ్యాన్ గుర్తుకే వేస్తావు? ఓకే. ఒకటే నిమిషం చెప్పు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? అన్ని పథకాలు అన్ని అందుతున్నాయి? అన్ని వర్తిస్తూనే ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ అన్ని బాగానే ఉన్నాయి. అందరు బాగా ఇంటికాడ తెచ్చిస్తుండ్రు. అన్ని బాగానే ఉన్నాయి. బియ్యం ఇంటికాడికి వస్తుండే. బియ్యం కూడా ఇంటికి వస్తున్నాయి. అన్ని పిల్లలు ఎంతమంది? 3. స్కూల్కి పోతున్నారా? ఒక అమ్మాయి ఇంజనీరింగ్ కాలేజ్. ఇంజనీరింగ్ చదువుతుంది. ఎక్కడ? ఇడుకులపాయలో. మీకు అది ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చింది. మా భార్య కూడా కూలి పని చేసుకుని బతికే వాళ్ళని. మాకు ఒకటే ఫీజు రీంబర్స్మెంట్. అమ్మాయి ఫ్రీ సీట్ వచ్చింది. ఇంటి స్థలం ఏమి ఇవ్వాల. ఇస్తానన్నారు. అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇప్పటికే ఊర్లో చాలా మందికి ఇవ్వాలి పేదవాళ్ళకి. ఆ తర్వాత చూసి నెక్స్ట్ అయినా కానీ మీకు ఎవరికైనా ఇస్తాం తప్పకుండా అని అంటుండ్రు. ప్రభుత్వం అయితే బాగానే ఉంది ఇప్పటికైతే పథకాలలో. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా? తప్పకుండా ఆయనే గెలుస్తాడని మా నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అది మనం చెప్పేది కాదు, అయ్యేది కాదు. అదే. ఓకే. మీ పేరు? నరసింహులు. కటారి నరసింహం. ఈ ఊరు పేరు? పోలగుంటపల్లి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది? సూపర్గా ఉంది. అన్ని పథకాలు అన్ని వస్తున్నాయా? బాగా వస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. గట్టిగా చెప్పండి. బాగా పనిచేస్తుంది. మీకు మహిళలకి పురుషులకి అందరికీ కూడా అన్ని పథకాలు బాగానే అందుతుంది. రైతు భరోసా వస్తుంది. విత్తనాలు, ఎరువులు అవన్నీ ఎవరు సప్లై చేస్తున్నారు మీకు? సచివాలయంలో సబ్సిడీ రేట్లకి వేస్తున్నారు. అవినీతిగా ఉందా ప్రభుత్వము, లేకపోతే ఏం అవినీతి లేకుండా? అవినీతి లేదు. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అన్నారాంబాబు బాగుంది. బాబు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఆయనని, కష్టం అవుతుంది ఎలక్షన్లోనే అంటా ఉన్నారు కదా. అది మామూలు ఎక్కడనే జరుగుతుంటుంది కాబట్టి ఎక్కడన్నా ఉంటారు. బాగానే ఉన్నది. ఈసారి కూడా ఈ 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ 99% రావచ్చు. 99% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అభ్యర్థిని మారిస్తే
దాని మార్చిన వస్తుంది ఇక్కడనే మార్చిన వస్తుంది జగన్ది వస్తుంది మార్చిన వస్తుంది జగన్ ప్రభుత్వం. ఇక్కడ మీకు కులాల మతాల ఘర్షణలు ఏమి లేవు, ఏం లేవు అక్కడ ఏం లేవు కులాలలో కానీ ఏం లేవు. రెడ్డిస్, బీసీస్ అట్లాంటి ఏం లేవు, అటువంటిది ఏం అసలు ఏం లేవు ఇక్కడ. మీరు యాదవాస? మేము యాదవులు. ఇక్కడ మాత్రం అన్ని పథకాలు అందుతున్నాయి. బ్రహ్మాండంగా అందుతున్నాం. వాలంటీర్లు కూడా బాగా పనిచేస్తున్నాం. మా నియోజకవర్గం బ్రహ్మాండంగా ఉంది. అంటే టెలికాస్ట్ చేస్తున్నారా? గిద్దలూరు నియోజకవర్గం బ్రహ్మాండంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడా? వస్తాడు. మరి చంద్రబాబు పరిస్థితి? మాకు ఆ నమ్మకం ముందే ఆయన వస్తాడని. ఏంటంటే వాళ్ళ తండ్రి చేసిన పనులు చూసి ఆయనకు ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చాము. బ్రహ్మాండంగా చేస్తున్నాడు. పథకాలు వస్తున్నాయి? మాకు వస్తున్నాయి. ఏం పథకం వస్తున్నది నీకు? నాకైతే అమ్మఒడి ఒకటే వస్తుంది. అమ్మఒడి. అంతే. పిల్లలు ఎంతమంది? నాకు ముగ్గురు పిల్లలు చదువుతున్నారా? చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. వాళ్ళకి స్కూల్ డ్రెస్సులు అవన్నీ ఇస్తున్నారా? మొత్తము A to Z ప్రతి ఒక్కటి ఇస్తున్నారు. ఇస్తున్నాను. భోజనం బాగానే పెడతారా స్కూల్లో వాళ్ళకి? బ్రహ్మాండంగా ఇక్కడ వంట వండేది చెట్ల కింద వండి బ్రహ్మాండంగా పెడుతున్నారు. టేస్టీగానే ఉంది. ప్రతి ఒక్కటి వారం టు వారము ప్రతి ఒక్కటి బ్రహ్మాండంగా పెడుతున్నారు. మీ లోకల్ ఎమ్మెల్యే అన్నే రాంబాబు గారు ఎలా పనిచేస్తున్నారు? బాగానే పనిచేస్తున్నారు. గడప గడపకి మొన్న పెట్టారు కదా ప్రోగ్రాము, వచ్చినాడా? గడప గడపకి ప్రోగ్రాం పెట్టేసి ఇప్పుడు మనకి అందిన పథకాలకు మనకు ఎంత డబ్బు అందింది ఏంది అనేది ఒక పుస్తకం మాదిరిగా తయారు చేసేసి ఆ పుస్తకం ఇచ్చేశారు. ఈసారి మళ్ళీ ఆయనే గెలుస్తాడా ఎమ్మెల్యేగా? అభ్యర్థిని మారుస్తారనుకుంటున్నారా? మారుస్తాడంటే అది వాళ్ళ ఇష్టం. జగన్మోహన్ రెడ్డి ఇష్టమయ్యా, మనకెట్టా తెలుస్తుంది. ఒకవేళ అభ్యర్థిని మారిస్తే గెలిపిస్తారా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు జగన్ తరపు నుంచి అన్నారాంబాబు నిలబడిన, ఇప్పుడు కొత్తగా కామూరి వెంకటరమణారెడ్డి అనేది రేపు గృహప్రవేశం అవుతుంది. అతను కూడా రేపు లాస్ట్ అతను కూడా నిలబడాలని ఉంది. జగన్ తరపు నుంచి ఎవరిని నిలబెట్టినా కానీ వేసేది ఓటు అతనికే. అదే జగన్మోహన్ రెడ్డికి. అన్న రాంబాబు నిలబడి మీరు నిలబడినా మీకే వేస్తాము ఆయన తరపు నుంచి. అది ఆయన ఎవరు వెంకటరమణారెడ్డి నిలబడినా ఆయనకే వేస్తాము, అతన్ని నిలబడినా అతనికి వేస్తాము. అతని తరపు నుంచి జగన్ తరపు నుంచి ఎమ్మెల్యేగా ఎవరిని ఇచ్చినా కానీ గెలిపిస్తాం. నీకు జగన్మోహన్ రెడ్డి పింఛన్ ఇస్తా ఉన్నాడా? ఎంత ఇస్తున్నాడు? పింఛన్ ఏం లేదు, మా పెనిమిటికి వచ్చేది. మీ పెనిమిటికి వస్తుంది. కిందటిసారి ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసినావు? జగన్మోహన్ రెడ్డికి. ఈసారి ఆయనకే. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డికి వేస్తావు. బాగానే పని చేస్తా ఉన్నాడు. కాశీమలి. ఏ ఊరు ఇది? ఇది అనంతరావుపల్లి. మాది ఎడమకల్లు. మీది ఎడమకల్లు. నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గమేనా? అది కూడా గిద్దలూరు నియోజకవర్గమే. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉన్నది? జగన్మోహన్ బాగానే ఉందా? ఏమేమి పథకాలు వస్తున్నాయి నీకు? బాగా రైతు భరోసా వస్తుంది. రైతు భరోసా వస్తుంది. ఇంకా ఈ పొలము ఏదైనా పోతే ఆ డబ్బులు వస్తూ ఉన్నాయి. మీకు ఈ నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ పార్టీ వస్తుందా? మేము జగన్ పార్టీలో ఉంటే మేము అభ్యర్థి మారితే వేస్తాం. ఈయనకి ఇచ్చారు కొమ్మూరు ఆయనకి వేస్తాం. ఆయన అయితే మేము పోయి కట్ట అడగచ్చు. మా ఏరియా మా మనిషి. నువ్వు ఏదైనా చేస్తా అంటే చేయకుంటే పోయి అడుగుతాం. ఇంటికి పోయాను, మాకు తెలిసినోడు కాబట్టి.